ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో అంబానీ ఫ్యామిలీ బుజ్జగింపులు షురూ చేసింది. ముంబై ఫ్రాంచైజీకి రోహిత్ గుడ్ బై చెబుతాడనే భయంతో వేగంగా చర్యలు చేపడుతోంది. హిట్ మ్యాన్ ముంబై జట్టుతోనే ఉండేలా ఆ ఫ్రాంచైజీ సహయజమాని నీతా అంబానీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాస్త సమయం దొరికితే చాలు రోహిత్తో ఆమె కబుర్లు చెబుతున్నారు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథి బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జట్టు 2 గ్రూపులుగా ఏర్పడింది. ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించి ముంబై ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబై 10వ స్థానంతో సీజన్ ముగించింది. అంతేకాక ఫ్రాంచైజీ నిర్ణయంపై రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ఈ సీజన్ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్ తో బంధానికి ముగింపు పలుకుతాడని జోరుగా ప్రచారం సాగింది. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ తో ముంబై తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడింది. కథనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్ లో అవుట్ అయి పెవిలియన్ కు చేరుతున్న రోహిత్ కు స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇదంతా చూస్తే రోహిత్ కు ముంబై ఫ్యాన్స్ ఫేర్వెల్ ఇస్తున్నట్టుగా అనిపించింది. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో రోహిత్ తో కలిసి నీతా అంబానీ ప్రత్యేకంగా మాట్లాడారు. ముంబై ఫ్రాంచైజీతోనే ఉండమని రోహిత్ కు సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ లో హిట్ మ్యాన్ కు నీతా ప్రత్యేక అవార్డిచ్చారు. రోహిత్ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడని, స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడని, అందుకే ఈ అవార్డని చెప్పారు.